ఈరోజు మీరు చూస్తున్న ఈ రాళ్ళు ఒకప్పుడు బంగారంతో మెరిసిన రాజధాని అవశేషాలు. ప్రపంచం ఆశ్చర్యపోయిన భారత నగరం హంపి. ఈ నగరం ఎలా నాశనమైందో ఇప్పుడు తెలుసుకుందాం. హంపి గొప్పతనం. కర్ణాటకలో ఉన్న హంపి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధాని. కృష్ణదేవరాయల కాలంలో విదేశీ యాత్రికులు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన అన్న పేరు తీసుకున్న చూస్తున్నాం. ఇప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధాని. కృష్ణదేవరాయల కాలంలో విదేశీ యాత్రికులు అన్న పేరు తీసుకున్నారు అని ఇప్పుడు ఆస్వర్ణించారు. బజార్లు, ఆలయాలు, రాజప్రాసాదాలు అన్నీ శిల్పకళ అద్భుతాలే. వైరభద్రత ఈ సంపద. హంపి సంపద. హంపి నగరాన్ని చుట్టూ కొండలు, తుంగభద్ర నది రక్షణ, సంపద అంతగా ఉండేది కాబట్టి వజ్రాలు వీధులలో దొరికేవని చరిత్ర చెబుతుంది. 1565 సంవత్సరం తాళికోట యుద్ధం. విజయనగర సామ్రాజ్యం ఓడిపోయింది. శత్రువులు హంపిలోకి ప్రవేశించి 6 నెలల పాటు నగరాన్ని ధ్వంసం చేశారు. ఆ రోజు నుంచి ఆ మహానగరం మౌనంగా మారిపోయింది. ఈరోజు హంపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. రాళ్ళు మాట్లాడితే భారత చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది. సందేశం. హంపి మనకు చెప్పే పాఠం ఒక్కటే: శక్తి, సంపద శాశ్వతం కాదు, కానీ చరిత్ర మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది. ముగింపు. మీకు హంపి గురించి తెలుసుకోవడం నచ్చితే లైక్ చేయండి. రాతి కొండల మధ్య నిశ్శబ్దంగా నిలబడున్న ఒక మహానాగరం. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత వైభవంగా నిలిచిన విజ్ఞాన, సాంకేతిక, వ్యాపార కేంద్రం అదే హంపి. ఈరోజు మనం హంపి రహస్యాలు, దాని వైభవం, దాని ఎదుగుదల మరియు పతనం అంతా ఒక ప్రయాణంగా చూడబోతున్నాం. హజారా రామాలయం. రామాయణ కథను రాతిలో సజీవంగా చూపించే ఒక శిల్పాల బంగారం. ఇక్కడ గోడలు కథలు చెప్తాయి. రామ్, సీత, లంక యుద్ధం, వానర్రాజుల గాథలు. హంపి ప్రత్యేకతలు: లోటస్ మహల్, ఏనుగులశాల, విరూపాక్ష దేవాలయం, మతంగ పర్వతం, సూర్యాస్తమయం. హంపి ప్రత్యేకత ఒక్కటి కాదు, ఎన్నో. లోటస్ మహల్ ఇస్లామిక్ ప్లస్ దక్షిణ భారత ఆర్కిటెక్చర్ కలయిక. ఏనుగులశాల భారీ యుద్ధ ఏనుగుల కోసం రూపొందించిన అద్భుత నిర్మాణం. విరూపాక్ష దేవాలయం హంపిలో ఇప్పటికీ దేవాలయ పూజలు జరుగుతున్న ఏకైక స్థలం. మతంగ పర్వతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు హంపి యొక్క అసలైన అందాన్ని చూపించే చోటు. హంపి చూసేందుకు సరైన సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి. రండి, బైక్ రెంట్ తీసుకుని ఒకరోజు హంపి రాతి వీధుల్లో తిరిగి చూడండి. చరిత్ర జీవం పోసుకున్నట్లే అనిపిస్తుంది. హంపి మన చరిత్రలో ఒక అధ్యాయం కాదు, మన గౌరవం, మన వారసత్వం. మీరు కూడా ఈ అందమైన ప్రదేశాన్ని చూశారా? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి చరిత్ర యాత్రలకు మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీకృష్ణదేవరాయ కాలంలో హంపి తన పరాక్రమంలో పర్వత శిఖరంలా నిలిచింది. కానీ 1865 తాళికోట యుద్ధం. ఈ యుద్ధం విజయనగర సామ్రాజ్యాన్ని శిథిలాల రాజ్యంగా మార్చింది. మొత్తం హంపి నగరం 3 రోజుల పాటు దోపిడీ చేయబడింది. నేటి హంపి ఆ మహాపురాతన నగరానికి మిగిలిన జ్ఞాపకం. ఒక్కప్పుడు 5 లక్షల జనాభాతో ప్రపంచంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది హంపి. పేరు చెప్పగానే గుర్తొచ్చే మొదటి అందం విఠ్ఠల దేవాలయం. ఇక్కడి రథం, ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. చాలా కాలంగా వినబడే ఒక కథ ఇక్కడి సంగీత స్తంభాలు. విఠ్ఠల మండపంలోని స్తంభాలను మృదువుగా తాకితే సంగీత స్వరాలు వినిపించేవని చెప్తారు. శ్రీహరిహర బుక్కర అనే 2 సోదరులు స్థాపించిన విజయనగర సామ్రాజ్యం దేవరాయలు కృష్ణదేవరాయ కాలంలో తన శోభశక్తుల శిఖరానికి చేరింది. అమరావతిలాగా కనిపించే ఈ నగరం ఒకప్పుడు 5 లక్షల జనాభాతో ప్రపంచంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇష్టపడితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.